ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనం జరిగిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ ఇష్యూ ఉందో, కలెక్టర్ అనేటువంటి సమస్య విన్నే రాష్ట్రం మొత్తం ఆ వ్యవస్థ విన్నే తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలు కానీ 6 అమలు విషయాలు కానీ, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలు కానీ, అక్కడ వాయనాడ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే సమరం ఉందో అది ముగిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా మెరుగుపడలేదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన 6 హామీలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కుట్రకుతంత్రాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వాళ్ళందరూ కూడా అదే తరహాలో మాట్లాడుతున్నటువంటి తరుణం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన నిన్న మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూసినాం. అదే తరహాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ క్యాండిడేట్ ఉండి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి ఈ వ్యక్తి కూడా కేటీఆర్తోనే కూడా అనేక సందర్భాలు కలిసినటువంటి అనుబంధం ఉంది. కేటీఆర్తో పాటు అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో పాటు కూడా ఆయన అనేక సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి. పట్నం నరేందర్ రెడ్డితో కూడా ఆయన అనేక ప్రెస్ మీట్లు కానీ అక్కడ ఇక్కడ కానీ ఆయన సందర్భాల్లో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే అక్కడ జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడి వెనకాల, కలెక్టర్ పైన దాడి వెనకాల కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆర్ఏ కావాలని దగ్గర నుండి చేపించులు. అక్కడ కేటీఆర్ కబంధస్థలం మాత్రమే ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ నేరుగా పోయి వాళ్ళు చేసేటువంటి ధర్నాలు రాస్తారోకలకు పోయి నేరుగా పోయి జిల్లా కలెక్టర్ను ప్రేరేపించినటువంటి నాయకులు ఎవరు? జిల్లా కలెక్టర్ గారికి నిజంగా ఇంటిమేషన్ ఉన్నప్పటికీ పోలీసు యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం చాలా తప్పడం జరిగింది. అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏముందో జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తల ఆధారంగా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏం జరిగింది అసలు కొడంగల్లో ఎన్ని రోజుల కంచెలు వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఎప్పటి నుంచి వాళ్ళు రాస్తారోక చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మసిటీకి వాళ్ళ భూములు ఇవ్వాలని వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్, ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం సంబంధించి వాళ్ళు గత కొన్ని రోజుల కంచెలు కూడా ధర్నా చేస్తున్నారు. ఇది ఈ కొడంగల్ సంబంధించినటువంటి నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్. ఇక్కడ సంబంధించినటువంటి గలిచర్ల అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సుమారుగా ఇక్కడ 600 ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి. ఇక్కడ 600 ఎకరాల భూములు, ఇక్కడ ఉన్నటువంటి 600 ఎకరాల భూములకు సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్. ఇది అంతా 600 ఎకరాల ల్యాండ్కి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాలు, పాస్బుక్లు ఎవరి మీద ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలు ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి 600 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిటీ కోసం ఎవరు ప్రయత్నం చేసినంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో, ఇక్కడ ఫార్మసిటీ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గత 4 నెలల నుంచి ఆయన సర్వే చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సర్వేలు అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఆ గ్రామాలు ఉన్నారో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి 4 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్రాలు వేస్తున్నారు. మా భూములు మేము ఇవ్వము, ఫార్మసిటీకి మేము ఇవ్వలేము, మా భూములు మేము కోల్పోలేము, ఇక్కడ మాకున్న ఆధారమే ఈ భూములు, వీటి ద్వారానే మేము వ్యవసాయం చేసుకొని మేము బతికేటోళ్ళమని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ను పంపించినప్పటికీ, స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ పోయినప్పటికీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు వాళ్ళందరూ సర్వేలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితం లేదు. అప్పటికే ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. మేము ఉన్నాం, నీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములకు మేము భరోసా ఇస్తాం, మీ భూములు పోవాలంటే ఫస్ట్ మా ప్రాణాలు పోవాలని కూడా ఆయన భరోసా ఇచ్చిన నేపథ్యం. అదే తరహాలో పట్నం నరేందర్ సంబంధించిన అనుచరులు కానీ పట్నం నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి అనేక సందర్భాలు వాళ్ళు కలిసి వాళ్ళకు అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి కేటీఆర్ చెప్పిన తర్వాత కేటీఆర్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చాడు. మీకు ఏం కాదు, మీ భూములకు ఎక్కడికి ఇబ్బంది లేదు, మీరు నిలబడండి, మీ భూముల కోసం కొట్లాడండి, అలానే ఉండండి, ఎవరు వచ్చినా కూడా భయపడకండి అని చెప్పడంతో వాళ్ళు ఇంకా వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చినటువంటి ధైర్యం అయితే వచ్చింది. ఆ ధైర్యంతోనే ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు, ఐఏఎస్ గారు అక్కడ పోయిన సందర్భంలో, ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అక్కడ పోయిన సందర్భంలోనూ ఆయనకు ఇంటిమేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఓ కలెక్టర్ వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా కలెక్టర్ వస్తున్నప్పుడు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కలెక్టర్ ఎందుకంటే అక్కడ జిల్లా మేజిస్ట్రేట్, అక్కడ ఉన్నటువంటి ప్రధాన పౌరుడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం లేదా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, ఈ 2 యంత్రాంగాలు కంపల్సరీ కలెక్టర్ గారు
ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు అప్పటికే ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ధర్నాలు వేస్తున్నారు. ఆ ధర్నాలు వేసేటువంటి సిచ్యువేషన్లో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కలెక్టర్ గారికి ఏ మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలోకి పోయి మాట్లాడిన తరంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఆగ్రహానికి గురైనటువంటి ఆ బాధితులందరూ కూడా మూకుమ్మడిగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది మీద, పోలీస్ సిబ్బంది మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇది అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నటువంటి నేపథ్యంలో, సొంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం సంబంధించిన అనుచరులు కానీ, సీఎం సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరు కానీ సపోర్ట్ చేయలేకపోయి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన అంశాన్ని. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. దీని విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీలు వాళ్ళు బలైపోయారు. ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ వెనక కేటీఆర్ ఉన్నారా, వాళ్ళ వెనక కేసీఆర్ ఉన్నారా, వాళ్ళ వెనక నరేంద్ర మోడీ ఉన్నారా, ఎవరున్నారనేది పక్కన పెడితే అక్కడ భూములు కోల్పోయేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ భూములకు అడ్డుపడ్డటువంటి నేపథ్యంలో మా భూములు మీ ఇవ్వబోమో అని చెప్పినందుకు వాళ్ళను ఇవాళ జైలు జీవితం గడిపేటువంటి నేపథ్యం. గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలేసిళ్ళు. అలానే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ యాదాద్రి జిల్లాలో కూడా బేడీలేసిన సందర్భాలు కూడా రైతులకు. ఇప్పుడు రైతులకు వాళ్ళ భూముల కోసం వాళ్ళు తిప్పలు పడుతుంటే ఇక్కడ కొడంగల్ సొంత నియోజకవర్గంలో కూడా ఇలా రైతులకు బేడీలేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఇలా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ, మంత్రులు కానీ ఇలా ఎటుపోతున్నారు, ఏ సమస్య మీద మాట్లాడుతున్నారు, ఏ ఫార్మాసిటీ కోసం భూములు లాక్కుంటున్నారు, ఏ ఫార్మాసిటీ కోసం ఎక్కడ డెవలప్ కాబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 14,000 ఎకరాల భూములు ఫార్మాసిటీ డెవలప్మెంట్ కోసం 14,000 ఎకరాల భూములను సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇవాళ ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఒక 600 ఎకరాల భూములు కూడా ఇక్కడ సాధన చేసుకొని ఇక్కడ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్కి లేనటువంటి పరిస్థితి మనుషులను. దీని వెనక జరుగుతున్నటువంటి తతంగం అంతా ఇవాళ ఉన్నటువంటి రైతుల మెడకు ఉచ్చుగా బిగిసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో కనీసం జనం పోలేని పరిస్థితి. అక్కడ మొత్తం టోటల్గా 144 సెక్షన్ అమల్లో చేసి అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఏదైతే 4 గ్రామాల్లో బిక్కుమంటూ వాళ్ళు భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా ఏ ప్రజాపాలన చెప్పుకుంటున్నా ఎవరి మీద ఎవరు ఊసిగోల్పిల్లు, ఏ రాజకీయ నాయకుల కోసం లబ్ధి కోసం ఇలా పేద బడుగు బలైన వర్గాలు బలైపోతున్నారు, ఏ రైతులు ఆగమైపోతున్నారు, ఏ రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వము ఎందుకు ఇలా కీడి చేసేటువంటి పరిస్థితి ఉంది, ఫార్మాసిటీని వద్దు అనే అడ్డుపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, సీఎం సొంత నియోజకవర్గాలు ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 118 నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అయితే ఇవాళ ఉన్నటువంటి విశ్లేషకులకు, ఇలా రాజకీయ నాయకులకు, ఇవాళ ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్కి, జర్నలిస్టులకు అయితే ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలిపోయేటువంటి మిగిలి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కేటీఆర్ ఆదేశాలతోనే దాడి, 40 మందిని రెచ్చగొట్టాం, రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే అధికారులు వచ్చే ముందు రాళ్ల కర్రలు మిర్చి పోట సిద్ధం, పథకం ప్రకారమే అటాక్, మాజీ ఎమ్మెల్యే పట్టానంద రెడ్డి వాగ్మూలం, కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు, సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్. అక్కడ ఎవరైతే అనుచరులు ఉన్నాడో ఆయనకున్న వాళ్ళకి సంబంధించిన నేపథ్యంలో అక్కడ కాల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. 84 ఫోన్ కాల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న రాజకీయంగా ఎదగడం కోసమే ఈయన రెచ్చగొట్టిన వాగ్మానం కూడా ఇలా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం కూడా మనస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెల్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం దాడి చేసిన కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పట్టానంద రెడ్డి అధికారులపై అటాక్ చేయించిన ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నంబర్ 153.2024 నరేందర్ రెడ్డి A1గా చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో నరేందర్ రెడ్డి వాగ్మూలాన్ని పోలీసులు బుధవారం వివరించారు. రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉన్నతాధికారులపై కుట్రపూరితంగా అటాక్ చేశారని తెలిపారు. సుమారు 45 మందిని రెచ్చగొట్టి ఆఫీసర్పై దాడికి హత్యానికి పాల్పడేశారని వివరించారు. మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుంచి పట్టణ నరేందర్ రెడ్డి నడిపించాడని పేర్కొన్నారు. నిందితులందుకు ముందుగానే రాళ్లు, మిర్చి పౌడర్, కర్రలను సిద్ధం చేసుకున్నారని, అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. దీంతో పాటు నిందితులు వారి వాగ్మూలంలో ఈ విషయాలను వివరించాలని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పట్టణ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పరిగి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టం దిగవచ్చిన అధికారులను భయభ్రాంతులకు గురి చేసే ప్రజా కార్యక్రమాలకు అడ్డుకొని ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాలని కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని వివరించారు. సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్, పట్న నరేందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. కలెక్టర్తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు ట్రాప్ చేసి వారిని పథక ప్రకారమే గ్రామానికి తీసుకెళ్లేలా చేసిన బొమ్మగానే సురేష్తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి టచ్లో ఉన్నారని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా ఆయన మాట్లాడిన కాల్స్ లిస్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి
A1గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. ఆఫీసులపై దాడి ఘటనలో మొత్తం 21 మంది రిమాండ్, మిగతా వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తాం. అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యేది కీలక పాత్ర. నిందితులు 19 మందికి భూములు లేవు. బొమ్మగానే సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు. మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ కూడా ఆయన వివరణ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.